హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సన్నగా తరిగిన పచ్చిమిర్చితో ఘాటుఘాటుగా కమ్మని పెసరపప్పుతో కలిపిన అరటికాయ బాయిల్డ్ ఫ్రై ఈరోజు మన రెసిపీ. తిన్న కొద్దీ మళ్ళీ తినాలనిపించే ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. కొద్దిగా కొత్తిమీర, 2 టొమాటోలు, అలాగే 2 ఉల్లిపాయలు, ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చి అరటికాయలు, తాలింపు దినుసులు, నానబెట్టుకున్న పెసరపప్పు, కొద్దిగా ఆయిల్, కారం, రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి, చిటికెడు ఇంగువ, అలాగే పసుపు, కిచెన్ మసాలాలు, సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, చివరిగా కరివేపాకు. అదరహం అనిపించే ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వేడికిన కడాయిలో కొద్దిగా ఆయిల్, ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, తాలింపు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, ఈ కరివేపాకు కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, చక్కగా వేగిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పును కూడా కలుపుతాం. సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, అలాగే మిగతా మసాలాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేద్దాం. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిగిపెట్టి సన్నని సెగ మీద కమ్మని వాసన వచ్చే వరకు ఉడకనిద్దాం. పెసరపప్పు చక్కగా మగ్గిపోయింది. ఉడికించుకున్న అరటికాయలను పీల్ చేసి చక్కగా చిదిమేసి వేసేసేయండి. కావాలనుకుంటే మీరు సన్నగా ముక్కలుగా కూడా కట్ చేయొచ్చు. ఉడికించుకున్న అన్ని అరటికాయ ముక్కలను ఇలా రఫ్గా చితిపేసి వేసేస్తున్నాను. ఈ మిశ్రమాన్నంతా చక్కగా కలిపి పెట్టి మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. కమ్మటి అరటికాయ పెసరపప్పు బాయిల్డ్ ఫ్రై రెడీ. చివరిగా కాస్త కొత్తిమీరను దట్టించేసి వేడివేడిగా వడ్డించేసేయండి. ఎంతో రుచిగా ఉండే ఈ అరటికాయ బాయిల్డ్ ఫ్రై వేడివేడి అన్నంలో రసం కానీ సాంబారు కానీ ఉంటే దీని రుచి మరింత బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని అసలు స్నాక్ ఐటెంలో కూడా లాగించేసేయచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.